900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. ఈ మూవీకి మీ రెమ్యునరేషన్ ఎంత? చెప్పకూడదండి. మీరే కదా అన్నారు సీక్రెట్ అని. సీక్రెట్స్ రివీల్ చేయాలి, అదే కాన్సెప్ట్. అది ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు, అది రివీల్ చేయలేదు. అది కొంచెం అలా హింట్ ఏమన్నా, కొంచెం కూడా హింట్ ఇవ్వకూడదు. ప్రీవియస్ మూవీ కంటే ఎక్కువ అంటే ఎక్కువ ఆబ్వియస్లీ, నెక్స్ట్ మూవీ కంటే తక్కువ అంటారు. ఓకే ఫైన్, మనకి ఫస్ట్ ఆన్సర్ రాలేదు. సో మీరు గౌరీప్రియ గారు ఈ మూవీ స్టోరీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఒక్క రీజన్ అని కాదు, నేను అసలు బేసిక్గా అంతగా ఆలోచించలేదు. నేను ఆడియన్స్ లానే ఫస్ట్ ఈ కథ విన్నాను. అందరికీ తెలిసిందే, ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో నేను చెప్తూ వస్తున్నాను, సినిమా అయితే నాకు ఒక్క పూటలో ఓకే అయిపోయింది. వెళ్ళాను, క్యాజువల్గా రమ్మన్నారు, కథ వినమన్నారు, విన్నాను కదా, విని సార్ ఐ వాంట్ టు డూ ఇట్ అన్నాను, వాళ్ళు ఓకే అన్నారు. ఆ పూటనే అడ్వాన్స్ చేశారు. మధ్యాహ్నం అసలు ఏంటో తెలియకుండా వెళ్ళి సాయంత్రం అడ్వాన్స్తో బయటకు వచ్చి నాకు అర్థం కాలేదు, లైక్ అలా ఎలా ఒప్పేసుకున్నా నాకు అంత తొందరగా. మేబీ అంతగా నచ్చింది కాబట్టి అంత తొందరగా ఈ థింగ్స్ అన్ని అంత. మేబీ మీరు ఆడియన్స్గా విన్నారు. నేను ప్రతి కథను కూడా ఆడియన్ లానే వింటాను. ఫస్ట్ నేను రిలేట్ అవుతున్నానా, ఆడియన్ లాగా నేను ఈ సినిమాని చూస్తానా, నేను ఎంజాయ్ చేస్తానా, దట్ ఈస్ హౌ ఐ పిక్ మై స్క్రిప్ట్స్. సో ఇట్స్ అ నో బ్రెయినర్. కథ విన్నాక ఇది నేను చేయలేను అని చెప్పడానికి ఒక్క రీజన్ కూడా లేదు, చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. మీకు కిరణ్ గారు ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే వెరీ రేర్ అండి ఇలాంటి రోల్స్ రావడం. జూలై 24th మీకు అది నేను ఎంత చెప్పినా రేపు కొంచెం తక్కువే అనిపిస్తుంది. మీరు ఇంటర్వ్యూ మొత్తం ఇలా జూలై 24th అంటే ఎందుకంటున్నానంటే స్టీవెన్ శంకర్ లాంటి క్యారెక్టర్ అన్నది వెరీ రేర్గా వస్తాయి. అది ఫుల్ ఆఫ్ లైఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. నాకు చాలా బాగా అనిపించింది వినగానే. అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమా, బికాజ్ ఐ నో ఈ సినిమా రేపు ఎలా రీచ్ అవ్వబోతుంది. కొన్ని సినిమాలు ఇన్స్టెంట్గా హిట్ అయిపోయేసి కలెక్షన్స్ వచ్చేసి అరే సినిమా బ్లాక్ బస్టర్ అది ఇది అని చెప్పేసి ఒక ఫీల్ ఉంటుంది, వచ్చేస్తుంది. అండ్ కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక డౌన్ ద లైన్ ఒక 10 years వెళ్ళినా సరే ఎప్పుడైనా సరే అరే అలాంటి సినిమా మన కెరీర్లో పడితే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఐఎమ్ షూర్ చెన్నై లవ్ స్టోరీ నా కెరియర్లో లాంటిది. ఎప్పటికీ ఇప్పటిదాకా ఈ జానర్ అసలు మీరు చేయలేదండి? లేదండి. అంటే ఓకే, రాజావారి రాణి గారు ప్యూర్ లవ్ స్టోరీ టచ్ చేశాను. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ. బట్ రాజావారి రాణి గారికి దీనికి అసలు సంబంధం ఉండదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ లవ్ స్టోరీ, చాలా కొత్తగా ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీలో. ఇలాంటి నేనైతే రాలేదని అనుకుంటున్నా, ఇంతవరకు అయితే రాలేదని అనుకుంటున్నా. ఇట్ ఈస్ కంప్లీట్ నిజంగా మా ప్రేమ కథ రేపు కొత్తగా ఉండబోతుంది. ఓ నైస్, గుడ్ టు హియర్ దట్.